హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సందీప్ స్పేస్. ఈ వీడియోలో మనం కవర్ చేయబోయే టాపిక్ ఏంటంటే, మనం చాలామంది నుంచి ఉంటాం ఐర్లాండ్లో ఫ్రెషర్స్కి జాబ్స్ కష్టం అని. పర్టికులర్గా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి చాలా అంటే చాలా కష్టం అని వింటానే ఉంటాం. అసలు ఎందుకు ఆ ప్రాబ్లం ఏంటి, దానికి సొల్యూషన్ ఏంటో కూడా ఈ వీడియో చివరిలో చెప్తా. స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి గైస్. అండ్ ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. మేజర్గా మనకి ఫ్రెషర్స్కి జాబ్స్ రాకపోవడానికి కారణం ఏంటంటే ఈ వర్క్ పర్మిట్. ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే, మనకి స్పాన్సర్షిప్ ఇవ్వాలంటే వాళ్ళు వర్క్ పర్మిట్ అప్రూవ్ చేయాలి. ఈ వర్క్ పర్మిట్ కి వాళ్ళు రూల్స్ పెట్టారనమాట రీసెంట్ గా. అంతకుముందు మనకి బేసిక్ ప్యాకేజ్ 32,500 ఇవ్వాలి ఎంప్లాయర్స్, గవర్నమెంట్ ప్రకారం మినిమం వేజెస్ అంత ఇవ్వాలి. అయితే ఇప్పుడు దాన్ని 2024 లో అది ఇంక్రీజ్ చేసింది అనమాట. అది 38,500 39,000 కి ఇంక్రీజ్ చేసింది. సో ఇక్కడ ఎంప్లాయర్స్ ఏమవుతున్నారంటే, సో ఒక ఫ్రెషర్ ని తీసుకొని ఈ 38,000 39,000 పే చేసే కన్నా ఒక లోకల్ లోన్ తీసుకుని వాడికే 32,000 ఇచ్చి వాడికి ట్రైనింగ్ ఇస్తే అయిపోద్ది కదా అని మోస్ట్ ఆఫ్ ద ఎంప్లాయర్స్ ఆలోచిస్తారు. సో ఫస్ట్ ఈ ఎంప్లాయర్ కు ఉండే బొక్క ఏంటంటే, వాడు చిన్న కంపెనీస్ అనుకో మనకి ఇంత ప్యాకేజ్ ఇవ్వడం చాలా అంటే చాలా కష్టం. వాడు మనకి ఇంత చూపిస్తున్నాడంటే ఆబ్వియస్లీ వాడు అంత ట్యాక్స్ కడతా ఉండాలి, రెవెన్యూ. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, వాడి కంపెనీలో ఉన్న ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటే దాంట్లో 50% ఖచ్చితంగా లోకల్ వాళ్ళు ఉండాలి, లేకపోతే యూరోపియన్స్ ఉండాలి. మిగతా 50% మాత్రమే మనకి ఇవ్వాలి జాబ్స్. సో వాడు అది కూడా క్లియర్ గా చూపించాలి. సో ఇన్ని రిస్కులు తీసుకొని వాడు 39,500 మనకు పే చేయడం ఎందుకు అనుకుంటాడు కదా. సో వాడేం చేస్తాడంటే, అదే లోకల్ వాళ్ళని తీసుకుని తక్కువ సాలరీస్ 32,000 అలా తీసేసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే సరిపోయింది కదా అని అనుకుంటాడు. సో ఇది ప్రాబ్లం గైస్. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఈ మినిమం వేజెస్ అనేది పెంచడం వల్లే మనకి వచ్చిన తలకాయ నొప్పి. సో దీనికి ప్రాబ్లం కి సొల్యూషన్ ఏంటి? అండ్ వన్ మోర్ థింగ్, ఇది 2024 కి 39,000, మళ్ళీ 2035 కి మళ్ళీ ఇంకో టాక్ ఉంది, అది ఖచ్చితంగా 40,000 దాటేస్తాడని. అప్పుడు ఇంకా అంటే ఇంకా కష్టం అవుతుంది ఫ్రెషర్స్. సో ఇది ప్రాబ్లం గైస్. ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ ఏంటంటే, మనం ఒకవేళ మీరు ఇప్పుడే బ్యాచిలర్స్ కంప్లీట్ చేసుకొని ఐర్లాండ్ లో మాస్టర్స్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, ఆల్రెడీ కాలేజ్ పిక్ చేసుకొని కోర్స్ పిక్ చేసేసుకున్నారు అనుకో, తర్వాత ఆ కోర్స్ ని బట్టి మీరు ఆల్రెడీ కొంచెం నాలెడ్జ్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అంటే ఒక రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కానీ, ఏదన్నా ఒక చిన్న ప్రాజెక్ట్ కానీ అదే సబ్జెక్ట్ మీద చేయడానికి, ఏ సెక్టర్ అయితే సెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ అయితే ఐటీ ప్రాజెక్ట్ మన ఇండియన్స్ చాలా మంది ఉంటారు, వాళ్ళ హెల్ప్ తీసుకుని ఒక రియల్ టైం ప్రాజెక్ట్ లాగా చేయండి. ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చాక జాబ్స్ అప్లై చేసేటప్పుడు మీరు సివిలో మెన్షన్ చేయొచ్చు, నేను ఇలా మాకు థర్డ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఫోర్త్ ఇయర్ లో టైం ఉంటుంది, సో బయట మేము రియల్ టైం ప్రాజెక్ట్ చేసాము, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, లేకపోతే లీస్ట్ కేసులో ఫ్రీలాన్స్ వర్క్ చేశాను కూడా పెట్టుకోవచ్చు. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ యాడ్ చేస్తే ఏంటంటే, మీరు ఆ ఫ్రెషర్స్ ఖాతాలో నుంచి బయటకు వస్తారు, మీ రెజ్యూమ్ కి వెయిటేజ్ ఎక్కువ అవుతుంది. సో అప్పుడు జాబ్స్ వచ్చే స్కోప్ ఎక్కువ ఉంటది అనమాట. సో ఇక్కడ మనం వాడిని ఏమీ మోసం చేయట్లేదు, అబద్ధం చెప్పట్లేదు. ఎందుకంటే ఖచ్చితంగా మీకు ఆ స్కిల్ ఉండాలి, నేర్చుకోకుండా మాత్రం పెట్టకండి. ఎందుకంటే ఇక్కడ మన ఇండియా అంత కాంప్లికేటెడ్ ఇంటర్వ్యూస్ అయితే ఉండవు, కానీ ఉన్న ఇంటర్వ్యూ కూడా పక్కాగా జరుగుతుంది. ఖచ్చితంగా స్కిల్స్ ని అసెస్ చేస్తారు. సో ఆ స్కిల్స్ కనుక మీ దగ్గర ఉంటే వాడు ఇంక వేరేది ఏది ఆలోచించడు, డైరెక్ట్ గా జాబ్ ఇచ్చేస్తాడు అనమాట. అండ్ ఇది నేను చెప్పేది చిన్న కంపెనీస్ కి మాత్రమే. పెద్ద కంపెనీస్ కి అయితే మీకు ఫ్రెషర్ అయినా ఏదైనా వచ్చే స్కోప్ ఉంటుంది, దానికి కూడా మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఏ కోర్స్ మీద వస్తున్నారో ఆ కోర్స్ మీద ఆల్రెడీ నాలెడ్జ్ సంపాదించుకొని రండి. లేకపోతే ఇక్కడికి వచ్చాక కూడా మీరు అసైన్మెంట్స్ చేస్తా వేరే ఆ కోర్స్ మీద ఆ సబ్జెక్ట్ మీద కోర్సు ఏదో ఒకటి చేస్తా ఉండండి. ఎందుకంటే రియల్ టైం నాలెడ్జ్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ మీకు ఇది క్లారిటీ అర్థం కాకపోతే ఈ జాబ్ పోర్టల్స్ ఉంటాయి కదా, ఆ జాబ్ పోర్టల్స్ లోకి వెళ్ళి ఆ జాబ్ రిక్వైర్మెంట్స్ ఏంటో చూసుకొని దాన్ని బట్టి వాడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఇక్కడ ఐరిష్ జాబ్ మార్కెట్, దాన్ని బట్టి అదే కోర్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి మీరు తీసుకున్న సబ్జెక్ట్ లోనే. సో అండ్ ఆల్రెడీ ఇక్కడ ఐర్లాండ్ లోకి వచ్చేసి మాస్టర్స్ చేసే స్టూడెంట్స్ కి నేను చెప్పేది ఏంటంటే, ఈ జాబ్ ఫేర్స్ అనేవి జరుగుతుంటాయి ఈ గ్రాడ్యుయేట్స్ కి, అంటే మన ఎంట్రీ లెవెల్ వాళ్ళకి. సో అవి ఈవెంట్స్ బ్రైట్ అనే వెబ్సైట్ ఉంటుంది, ఆ ఈవెంట్స్ బ్రైట్ వెబ్సైట్ లోకి వెళ్ళి జాబ్ ఫేర్స్ ఎక్కడన్నా జరుగుతుంటే అది వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఎక్కువ ఎక్స్పోజ్ అవుతారు. ఈ ఈవెంట్స్ బ్రైట్ లో మోస్ట్లీ ఇలాంటి వాటికి ఏ టికెట్ కి మనీ ఉండదు, అది ఫ్రీగానే ఉంటుంది. సో ఖచ్చితంగా అవి చెక్ చేసుకుంటా ఉండండి. అండ్ ఇంటర్న్షిప్స్ ఏమైనా ఉంటే అవి ట్రై చేస్తూ ఉండండి. బట్ ఇది మాత్రం రెజ్యూమ్ లో వెయిటేజ్ కావాలంటే మాత్రం ఎక్స్పీరియన్స్ యాడ్ చేయాల్సిందే. సో ఖచ్చితంగా ఇప్పుడు లేట్ ఏం కాదు, ఇప్పుడైనా ఆ స్కిల్ ని నేర్చుకొని ఆ కోర్స్ సర్టిఫికేషన్స్ ఏమైనా చేస్తే సర్టిఫికేషన్స్ పెట్టి మిగతాది ఆ స్కిల్ కనుక బాగా వస్తే మన ఇండియాలో ఫ్రీలాన్సింగ్ చేశాను కానీ రియల్ టైం ప్రాజెక్ట్ చేశాను కానీ ఏదో ఒకటి చూపించండి. అండ్ వాడు ఇంటర్వ్యూ అడిగేటప్పుడు మీకు ఖచ్చితంగా ఆ స్టఫ్ ఉండాలి. ఆ స్టఫ్ లేకపోతే వచ్చిన ఛాన్సెస్ కూడా మిస్ అయిపోతారు. ఎందుకంటే మనకి చాలా
ఇదేంటంటే మోస్ట్ డిస్కరేజింగ్ ప్రాసెస్ ఈ జాబ్స్ అప్లై చేయడం అనేది. సో మీకు వచ్చిన ఛాన్స్ ఏది వదలకూడదు, మీ బెస్ట్ ఇచ్చేలాగా ఉండాలి. మీ బెస్ట్ ఇచ్చిన తర్వాత రాకపోతే అది వదిలేయండి, కానీ మీరు మాత్రం ఖచ్చితంగా ద బెస్ట్ ఇవ్వాలి. అప్పుడు ఖచ్చితంగా జాబ్ వస్తుంది ఫ్రెషర్కి కూడా. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి గైస్, ఏది ఎండ్ ఆఫ్ ద లైఫ్ కాదు. మనకి ఇది రాలేదు, జాబ్స్ రావట్లేదు అంటే అస్సలు డిస్కరేజ్ అవ్వకండి, డిప్రెస్ అవ్వకండి. ఎందుకంటే ప్రతి దానికి ఒక దారి ఉంటుంది. అది మీరు నెట్వర్కింగ్ ద్వారా కానీ ఎలా అయినా తెలుసుకోండి. లేకపోతే మన ఆల్రెడీ వచ్చిన ఇండియన్ కమ్యూనిటీస్ ఉంటాయి కదా, వాళ్ళతో అయినా మాట్లాడి తెలుసుకోండి, అంతేగాని డిస్కరేజ్ అవ్వకండి. అండ్ ద మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ జాబ్స్ మోస్ట్లీ రెఫరెన్స్ వాళ్ళే వస్తాయి. సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నా ఆ ఫీల్డ్లో ఉంటే ఖచ్చితంగా వాళ్ళని పట్టుకోండి, రెఫర్ చేయించుకోండి. ఎందుకంటే ఇక్కడ రెఫరెన్స్ని బాగా నమ్ముతారనమాట ఐరిష్ కంపెనీస్. సో రిఫర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ లింక్డ్ఇన్లో కూడా ఇక్కడ ఉండే మన వాళ్ళు అయితే చాలా అంటే చాలా మంచి వాళ్ళు ఉంటారు. సో మీరు రెఫరెన్స్ అడిగినా, వాళ్ళతో మాట్లాడటానికి ఏమన్నా నాలెడ్జ్ షేర్ చేసుకోవాలన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో లింక్డ్ఇన్లో కూడా నెట్వర్క్ బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సైనింగ్ ఆఫ్, బాయ్.